ఈ పేరు ఓ వాడుక పదం లాంటిది. అయితే అది కేవలం పేరు కాదు, దాని వెనుక ఓ పెద్ద కథే ఉంది. నీలోఫర్ ఇదో పేరు. దాని అర్థం నీలి కలువ పువ్వు అని. హైదరాబాద్ నిజాం యువరాజు మొజంజాకు మొదటి సతీమణి యువరాణి నీలోఫర్ ఫర్హత్ బేగం సాహెబా. ఆ యువరాజు పేరు మీదనే ఇప్పుడు కోటి అబిడ్స్ మధ్యలో ఉండే మొజంజాహీ మార్కెట్ ఏర్పడింది. నీలోఫర్ యువరాణి ఇస్తాంబుల్లో 1916లో పుట్టింది. ఆ తరువాత ప్యారిస్ లో పెరిగింది. 1931లో హైదరాబాద్ నిజాం రాజును వివాహం చేసుకుని హైదరాబాద్ వచ్చిందామె. ప్రపంచంలో ఉండే టాప్ 10 అందగత్తెలలో అప్పట్లో ఆమె 3వ స్థానంలో ఉండేది. అయితే వివాహం తర్వాత యువరాజుతో ఆమెకు పిల్లలు కలగలేదు. పిల్లలంటే ఆమెకు ఎంతో ఇష్టం. స్త్రీలన్నా సరే ఎంతో గౌరవం. ఒకానొక సమయంలో యువరాణి దగ్గర పనిచేసే ఓ మహిళకు పురుటి నొప్పులు వచ్చాయి. అయితే ఆ బిడ్డ పురుట్లోనే ప్రాణం కోల్పోయింది. కారణం అప్పట్లో అంతగా వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడమే. ఈ సంఘటన యువరాణి నీలోఫర్ను కదిలించింది. వెంటనే తన మామగారైన నిజాం ప్రభు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్తో మాట్లాడి ఒప్పించి హైదరాబాద్లోని రెడ్ హిల్స్ ప్రాంతంలో ప్రసూతి ఆస్పత్రిని నిర్మించారు. అదే నీలోఫర్ ఆస్పత్రి. ఆ ఆస్పత్రిలో గర్భిణులకు అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. అలా ఆమె చొరవతో స్థాపించబడిన దాని పేరును నీలోఫర్ ఆస్పత్రిగా పెట్టారు.